హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. నేను ఇంతవరకు మన ఛానల్లో టచ్ అయిన సస్పెన్స్ కథని ఇవాల్టి మై స్టోరీస్లో షేర్ చేస్తాను. కథలోకి వెళ్తే, హైదరాబాదు మహానగరంలోని ఒక ప్రాంతం, అదే ప్రాంతానికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్లో దర్జాగా కాలు మీద కాలేసుకొని టీవీలో వస్తున్న వార్తలు చూస్తూ టీ తాగుతూ కూర్చున్నాడు ఆ స్టేషన్ ఎస్ఐ విక్రమ్. నగరంలో ఇప్పటి వరకు 6 పసిపిల్లల కిడ్నాప్, ఇంకా మాటలు కూడా రాని ఆ చిన్నారులని ఎత్తుకెళ్లిన దుండగుల్ని పట్టుకోవడం పక్కన పెట్టి దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చున్న పోలీసులు అన్న వార్త టీవీలో రాగానే వెంటనే కాలు తీసి కిందకు పెట్టి, ఇదెవర్రా ఏదో ఎదురుగా నిలబడి చూస్తున్నట్టు చెప్తోంది అని అన్నాడు ఎస్ఐ విక్రమ్. వాళ్లకున్న జనరల్ నాలెడ్జ్తో వాళ్ళు జనరల్గానే చెప్పారు సార్, మీరే అనవసరంగా కంగారు పడ్డారు అని చెప్పాడు పక్కనున్న కానిస్టేబుల్. నీకంత జనరల్ నాలెడ్జ్ ఉందేంట్రా అని వెటకారంగా అన్నాడు విక్రమ్. ఏదో మీలో ఎవరు కోటీశ్వర్లో మొదటి 3 ప్రశ్నలకి సమాధానం చెప్పేంత సార్ అని సమాధానమిచ్చాడు ఆ కానిస్టేబుల్. మరీ అంత నాలెడ్జ్ ఉంటే నువ్వే వెళ్ళి ఆ కిడ్నాపర్లని పట్టుకోవచ్చుగా అన్నాడు విక్రమ్. ఊరికే ఉండండి సార్, కిడ్నాపర్లు ఏమైనా హెల్మెట్ లేని వాహనదారులా పట్టుకొని ఫైన్ వేయడానికి అని చమత్కారంగా సమాధానమిచ్చాడు కానిస్టేబుల్. ఏంట్రోయ్ మాటలు ఎక్కువైనాయి అంటూ కోపంగా చూశాడు విక్రమ్. నా మాటల సంగతి పక్కన పెట్టండి సార్, బయట మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో అది చూడండి అంటూ బయటున్న మీడియా వాళ్ళని చూపించాడు కానిస్టేబుల్. మాటల్లోనే మైకులు పట్టుకొని స్టేషన్ లోపలికి వచ్చారు మీడియా సభ్యులు. సార్, ఇప్పటి వరకు 6 మంది పసిపిల్లలు కనిపించకుండా పోయారు. అందులో 4 మీ పరిధిలోని వారే. కానీ మీరు మాత్రం ఇప్పటి వరకు కిడ్నాపర్ల గురించి ఏ సమాచారం కనిపెట్టలేకపోయారు. మాటలు కూడా రాని పసిపిల్లలు దూరం అవ్వటంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అసలు వారికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు చెప్పండి సార్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మీడియా సభ్యులు. పసిపిల్లల గూర్చి వాళ్ళ తల్లిదండ్రుల గూర్చి మరి మాట్లాడదాం, కానీ ముందు మీ మీడియా వాళ్ళ గురించి మాట్లాడాలి. తప్పిపోయిన పిల్లల ఫోటోలు టీవీలో చూపిస్తూ వాటి వెనుక బాధను పెంచే పాటలేస్తూ ఆ తల్లిదండ్రులకి తమ పిల్లల్ని పదే పదే గుర్తు చేస్తూ వారిని ఇంకా బాధ పెడుతున్నది మీరే. మీ రేటింగ్స్ కోసం ఎదుటోళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవద్దు. ఈ కేసుని ఛేదించడానికి మేము చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అవసరమైతే బాధ్యత గల మీడియాగా మీరు కూడా మాకు సహాయం చేయండి. అంతేకాని ఇలాంటి ఆరోపణలతో కాలక్షేపం చేయొద్దండి అని గట్టిగా సమాధానమిచ్చాడు విక్రమ్. విక్రమ్ విన్నపానికి మద్దతిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మీడియా బృందం. ఒరే కానిస్టేబుల్, చూసావా మీడియా నోర్లు ఎలా మూయించానో అంటూ గంభీరం పలికాడు విక్రమ్. అబ్బా, ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టిన ప్రొడ్యూసర్లా భలే మాట్లాడారు సార్ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు కానిస్టేబుల్. ఒరేయ్, కేవలం నా భార్యకి దూర బంధువన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా అంటూ కోపంతో ఊగిపోయాడు విక్రమ్. దూర బంధు కాదు సార్, మీ భార్య మాజీ ప్రియుణ్ణి. అది గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాడు కానిస్టేబుల్. రే, ఆ విషయం ఇక మర్చిపోరా. ఒక కానిస్టేబుల్ లవ్ చేసిన అమ్మాయిని ఎస్ఐ పెళ్లి చేసుకున్నాడంటే చెప్పుకోవడానికి కూడా బాగుండదు అని బ్రతిమలాడాడు విక్రమ్. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెడితే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చాడు కానిస్టేబుల్. ఇదిలా ఉండగా పసిపిల్లల కిడ్నాప్ వ్యవహారంపై నగరంలోని మహిళా సంఘాలు మరియు సామాజిక కార్యకర్తలు పోలీసులకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టారు. కర్నూలులో చిన్న పిల్లల ఆసుపత్రి బయట కంగారుగా తిరుగుతున్న ఒక వ్యక్తి. మురళి గారు ఇప్పటి నుండి సావిత్రిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఆ వ్యక్తిని కోరింది డాక్టర్. సరే మేడం అంటూ తలూపాడు మురళి. నీరసంగా బయటకు వచ్చి, ఏవండి ఇక బయలుదేరదామా అంది సావిత్రి. సరే సావిత్రి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు మురళి. ఇద్దరు బైక్ మీద మాట్లాడుతూ వెళ్తున్నారు. చూడు సావిత్రి, ఇక నుండి బరువు పనులేవి చెయ్యొద్దు. కావాలంటే నేనే ఒక పని మనిషిని మాట్లాడతాను, తనే అన్ని పనులు చూసుకుంటుంది. నువ్వు మాత్రం సమయానికి భోజనం చేసి నిద్రపోవాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు మంచి ఆహారం తింటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు ఉదయం నేను క్యాంపుకి వెళ్తున్నాను. రావటానికి ఒక 10 రోజులు పడుతుంది. నీకు కావలసినవన్నీ పని మనిషి చూసుకుంటుంది. ఈరోజు సాయంత్రమే తనని రమ్మంటాను అని చెప్పాడు మురళి చెప్పిన మాటలన్నిటికీ తలూపుతూ సరేనండి అని సమాధానమిచ్చింది సావిత్రి. సావిత్రిని ఇంటి దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మురళి. మరుసటి రోజు సావిత్రి, నేను బయలుదేరుతున్నాను, ఒక 10 రోజుల్లోపు వచ్చేస్తాను. నీకేం అవసరమున్నా ఒక్క ఫోన్ చేయి చాలు. లక్ష్మి, సావిత్రిని జాగ్రత్తగా చూసుకో అంటూ పని మనిషి లక్ష్మిని కోరాడు మురళి. అలాగే సార్ అంటూ తలూపింది లక్ష్మి. జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ మురళిని కోరింది సావిత్రి. అలాగే సావిత్రి, నువ్వు జాగ్రత్త అని చెప్పి క్యాంపుకి బయలుదేరాడు మురళి. ఇప్పుడు
ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న కథలకి వెళ్దాం. పసిపిల్లల అదృశ్యం కేసును చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసుని ఒక లేడీ స్పెషల్ ఆఫీసర్ చేతికి అప్పగించింది. ఆమె పేరే మీనా. అప్పటి వరకు ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ విక్రమ్ని కలవటానికి వెళ్ళింది స్పెషల్ ఆఫీసర్ మీనా. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని విక్రమ్ని కోరింది మీనా. పర్సనల్గా అయితే ఇంటికి వచ్చి మాట్లాడండి, అఫీషియల్గా అయితే ఇక్కడే మాట్లాడొచ్చు అని సమాధానం ఇచ్చాడు విక్రమ్. సరే ఇక్కడే మాట్లాడతాను అని చెప్పి ఒక చైర్ లాక్కొని కూర్చుంది మీనా. విక్రమ్ గారు, నిన్నటి వరకు మీ చేతిలో ఉన్న పసిపిల్లల మిస్సింగ్ కేసు ఇప్పుడు నా చేతిలో పెట్టింది ప్రభుత్వం. కానీ చేతులు మారినంత మాత్రాన సమస్యలు తీరవు. చెయ్యి చెయ్యి కలిసి పనిచేస్తే ఆధారాలు దొరకవచ్చు. కాబట్టి ఈ కేసులో మీరు నాకు తోడుగా ఉంటారని నమ్ముతున్నాను అని చెప్పింది మీనా. తప్పకుండా మీకే సహాయం కావాలన్నా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు విక్రమ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇక కేసులోకి వెళ్తే అదృశ్యమైన 6 మంది పసిపిల్లల్లో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే వారిలో ఒక్కరికి కూడా ఇంకా మాటలు కూడా రావు. మరియు అందరి వయస్సు సంవత్సరం లోపే. అందరూ పాలు తాగే పసిపిల్లలే. ఇలా కొన్ని కారణాలు ఎంచుకొని పిల్లల్ని ఎత్తుకెళ్లడం వెనుక అవసరం ఏమై ఉంటుంది? ఇంకొక విషయం ఏంటంటే డబ్బుల కోసం పిల్లల్ని కిడ్నాప్ చేయలేదని నా అనుమానం. ఎందుకంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళైతే ఈ పాటికి తల్లిదండ్రులకి ఫోన్ చేసి బేరం మాట్లాడేవారు. కానీ పిల్లల అదృశ్యమైన రోజు నుండి వారి తల్లిదండ్రులకి ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు. కాబట్టి దీన్ని కిడ్నాప్ కేసుగా కూడా పరిగణించలేము. కానీ దీని వెనుక ఎవరో ఉన్నారు. అదెవరో తెలుసుకోవాల్సింది. మీరేమంటారు విక్రమ్ అని అడిగింది మీనా. దీని వెనుకున్నది బెగ్గింగ్ మాఫియా అని నా అనుమానం. ఎందుకంటే పాలు తాగే పసిపిల్లలే వారి ముడిసరుకు. పిల్లల ఏడ్పే వారి పెట్టుబడి. ఆకలి కోసం వారు ఏడ్చే ఏడుపు మాటున వచ్చే సంపాదన కోసమే వారిని కిడ్నాప్ చేసిండొచ్చు అన్నది నా అనుమానం అని చెప్పాడు విక్రమ్. మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఈ కేసుల్ని వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు జరిగే ప్రమాదం ఉంది అని చెప్పింది మీనా. అలాగే మేడం, మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నాను అని చెప్పాడు విక్రమ్. అలాగే విక్రమ్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. కర్నూలులో జరుగుతున్న కథలోకి వెళ్తే అమ్మగారు లేచి కొంచెం జ్యూస్ తాగండి అంటూ సావిత్రి నిద్ర లేపింది లక్ష్మి. నాకు ఇప్పుడే వద్దు లక్ష్మి, కాసేపు పడుకొని తర్వాత తాగుతాను అని చెప్పింది సావిత్రి. అమ్మో అదేం కుదరదు. ఈ విషయం మురళీ సారుకు తెలిస్తే అంతే సంగతి. సావిత్రిని బాగా చూసుకో, సావిత్రిని బాగా చూసుకో అని 100 సార్లు చెప్పెళ్ళాడు మురళీ సారు. ఇప్పుడు మీరెలా ఏమీ తినకుండా తాగకుండా పడుకున్నారంటే నాకు నిద్ర పట్టదు అని చెప్పి సావిత్రి చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టింది లక్ష్మి. లక్ష్మి ఇచ్చిన జ్యూస్ తాగి మూతి తుడుచుకుంటూ అలా బయటికి వెళ్ళింది సావిత్రి. ఏంటమ్మా ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చారా అని అడిగింది పక్కింటి సరోజ. అవునండి అని చెప్పింది సావిత్రి. ఉదయం రజనీకాంత్ పాటలు పాడుతూ ఇంటి ముందు ముగ్గేస్తూ ఒక ఆమె కనిపించింది. ఆమె ఎవరు అని అడిగింది సరోజ. నేను గర్భవతిని కదా, అందుకే నాకు సహాయంగా ఉండటానికి వచ్చింది అని చెప్పింది సావిత్రి. సరేనమ్మా నేను వెళ్ళొస్తాను, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అని చెప్పింది సరోజ. సరే అండి అంటూ తలూపింది సావిత్రి. ఇక హైదరాబాద్ కథలోకి వెళ్తే సమయం ఉదయం 8 గంటలు. నగరాన్ని వణికిస్తున్న పసిపిల్లల అదృశ్యం కేసులో ఒక ఘోరం చోటు చేసుకుంది. అదృశ్యమైన 6 గురిలో నేడు ఒక పసిపాపని హత్య చేసి ఆమె ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు దుండగులు అంటూ టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే ఉలిక్కిపడి లేచింది స్పెషల్ ఆఫీసర్ మీనా. వెంటనే తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకుంది. ఎస్ఐ విక్రమ్తో పాటు మిగతా సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. తమ చిన్నారి కూతురు తమ ముందు విగత జీవిగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు ఆ పసిపాప తల్లిదండ్రులు. సరిగ్గా మొదటి పుట్టినరోజు నాడే తమ కూతురు చనిపోవటంతో గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. మా పాప మొదటి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేయాలనుకున్నాం, కానీ తన పుట్టినరోజు నాడే తనని కోల్పోతామని కలలో కూడా ఊహించలేదు మేడం అంటూ మీనాను పట్టుకొని బోరును ఏడుస్తోంది ఆ పాపాయి తల్లి. ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక తల్లి స్థానంలో ఉన్న మీనా కూడా ఆమెను చూసి కన్నీరు పెట్టుకుంది. కానీ అక్కడున్న అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే చనిపోయిన పాప శరీరం మీద ఒక్క గాయం కూడా లేదు. పైగా పాపకి కొత్త దుస్తులు వేసి ఎంతో అందంగా ముస్తాబు చేసి ప్రాణాలు తీశారు. ఆ పాపను చూసిన వెంటనే విక్రమ్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళింది మీనా. విక్రమ్ గారు, మీరు చెప్పినట్టు పసిపిల్లల అదృశ్యం వెనుకున్నది ఏ బెగ్గింగ్ మాఫియానో దుంగల ముఠానో కాదు. దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంది. మామూలుగా ఇలాంటి పనులు కొందరు సైకో కిల్లర్స్ చేస్తుంటారు. కానీ సైకో కిల్లర్స్ కిడ్నాప్ చేసిన వారిని హింసించి చంపుతారు. కానీ ఈ పాప హత్య విషయంలో అలా జరగలేదు. పాప పుట్టినరోజు నాడు కొత్త బట్టలేసి పాప ఎంతో ముద్దుగా కనిపించేలా మేకప్ వేసి ఒక కన్న తల్లి తన బిడ్డని ఎంత అందంగా రెడీ చేస్తుందో అలా ఎంతో అందంగా రెడీ చేసి ఒంటి మీద గాయం కాకుండా పాపకి ఊపిరి ఆడకుండా గొంతు నులిమి చంపారు. ఇది డబ్బు కోసం చేసిన కిడ్నాపర్ల పనో లేక గుర్తింపు కోసం చేసిన సైకో పనో కాదు. దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంది. దీన్ని త్వరగా ఆపకపోతే ముందు ముందు ఇలాంటి హత్యలు చాలా చూడాల్సి వస్తుంది అని విక్రమ్తో చెప్పింది మీనా. మీరు చెప్పింది నిజమే మీనా గారు, దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంది అని అన్నాడు విక్రమ్.
కర్నూలులో అమ్మగారు మీకు ఫోన్ వస్తుంది అంటూ సావిత్రికి ఫోన్ ఇచ్చింది లక్ష్మి. హలో సావిత్రి, బాగున్నావా అని అడిగాడు మురళి. బాగున్నానండి, మీరు బాగున్నారా అని అడిగింది సావిత్రి. నేను బాగున్నానులే, నువ్వు టైంకి తింటున్నావా, మందులు అవి అన్ని టైంకి వేసుకుంటున్నావా అని అడిగాడు మురళి. వేసుకుంటున్నాను అని చెప్పింది సావిత్రి. లక్ష్మి నిన్ను బాగా చూసుకుంటోందిగా అని అడిగాడు మురళి. బాగా చూసుకుంటుందండి అని చెప్పింది సావిత్రి. సరే సావిత్రి, ఇక నేనుంటాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మురళి. అబ్బో, అయ్యగారికి మీ మీద ఎంత ప్రేమో అనంది లక్ష్మి. ఆ ప్రేమ నా మీద కాదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది సావిత్రి. పసిపాప హత్య జరిగి 10 రోజులవుతున్నా నిందుల గురించి ఏ సమాచారం తెలుసుకోలేకపోతున్న పోలీసులు అంటూ మీడియా మొత్తం ఒకటే వార్త. పోలీసులు మరియు ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు అదృశ్యమైన మిగతా 5 మంది పసిపిల్లల తల్లిదండ్రులు ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలా ఒకరినిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు కానిస్టేబుల్స్. ఎవరు వీళ్ళు అంటూ గట్టిగా అరిచాడు ఎస్ఐ విక్రమ్. సార్, వీళ్ళందరూ గత 2 రోజుల నుండి మన ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు, అందుకే తీసుకొని వచ్చాం అని చెప్పాడు కానిస్టేబుల్. అయితే ఇటు తీసుకురండి. రేయ్, నీ పేరేంటి అని వారిలో ఒకరిని అడిగాడు విక్రమ్. తిప్పేస్వామి సార్ అంటూ అమాయకంగా సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. నీ పేరేంట్రా అని ఇంకొక వ్యక్తిని అడిగాడు. తిరిగేస్వామి సార్ అంటూ ఇంకా అమాయకంగా సమాధానమిచ్చాడు రెండో వ్యక్తి. ఏంట్రా, వాడి పేరు తిప్పేస్వామి, నీ పేరు తిరిగేస్వామా, అంటే వాడు తిప్పితే నువ్వు తిరుగుతావా అంటూ కోపంతో ఊగిపోయాడు విక్రమ్. సార్ సార్, నిజం సార్, వాడు మా అన్న, వాడి పేరు తిప్పేస్వామి, నేను వాడి తమ్ముణ్ణి, నా పేరు తిరిగేస్వామి, నమ్మండి సార్. సరే సరే, ఇంతకు చిన్న పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్లారు అని కోపంగా అడిగాడు విక్రమ్. సార్, మేము చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళమే కానీ చిన్న పిల్లల్ని ఎత్తుకు వెళ్లే వాళ్ళం కాదు సార్. చిన్న చిన్న దొంగతనాలా అంటే ఏంట్రా అంటే బయట ఆరేసిన లంగాలు బ్రాలు అటువంటివి సార్. లంగాలు బ్రాలు దొంగతనం చేయడం ఏంట్రా? అన్న క్యాంటీన్ ముందు కూర్చొని అన్నం అడుక్కునే చిల్లర నాయల్లారా అంటే సార్, పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే కేసులు పెడతారు, కానీ ఈ లంగాలు బ్రాలు పోయాయని ఎవరు కేసు పెట్టరు కదా సార్, అందుకే వాళ్ళు కేసు పెట్టరు. సరే, కానీ వాటితో మీరేం చేస్తారా? ఏంటి సార్ అలా అడుగుతారు? నెల రోజుల పాటు దొంగతనం చేసినవన్నీ కోటి బజార్లో కూర్చొని 100కు 4 చొప్పున 1 గంటలో అమ్మేస్తాం. బయట కనపడకుండా లోపల వేసుకునేవే కదా అని జనాలు కూడా ఎగబడి కొంటారు. అమ్మ దొంగ నాయల్లారా, మీరు మామూలు కాదురా. రే కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి మీ ఇళ్లలో ఉన్న అన్ని బట్టలు ఉతికించండి. అలా రోజుకొకరింటికి తీసుకువెళ్ళండి. అంతలోనే విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? హలో విక్రమ్, నేను మీనా మాట్లాడుతున్నాను. చెప్పండి మీనా గారు, మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి నా ఆఫీస్ దగ్గరికి వస్తారా? ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విక్రమ్. మీనా ఆఫీస్ వద్దకి చేరుకున్నాడు విక్రమ్. చెప్పండి మీనా గారు, ఏదో మాట్లాడాలన్నారు. ఈ పసిపిల్లల కేసు గురించే విక్రమ్ గారు. ఏవైనా ఆధారాలు దొరికాయా? నాకెందుకో ఈ కేసు వెనకాల ఎవరో ఒక మహిళ ఉన్నట్టు అనుమానం. ఎందుకంటే చనిపోయిన పాపని అంత అందంగా రెడీ చేసి చంపారు అంటే అది ఒక మహిళ పని అని నా అనుమానం. కానీ ఇలా హత్య చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అవును విక్రమ్ గారు, ఇంతవరకు మీరు అదుపులోకి తీసుకొని విచారించిన వారిలో ఎవరైనా మహిళలు ఉన్నారా? లేదు మీనా గారు, కానీ ఇప్పటి నుండి ఆ పనిలోనే ఉంటాను. గుడ్, ఇప్పటి నుండి అనుమానం వచ్చిన ఏ మహిళను వదలొద్దు. ఓకే మీనా గారు, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం పసిపిల్లల మిస్సింగ్ కేసులో మరొక ఘోరం చోటు చేసుకుంది. అదృశ్యమైన వారిలో కవల పిల్లలైన ఆ 2 మగపిల్లల్ని వారి పుట్టినరోజు నాడే హత్య చేసి వారి ఇంటి సమీపంలో వదిలి వెళ్లిన దుండగులు అంటూ రాష్ట్రమంతా ఒకటే న్యూస్. మీనా మరియు మిగతా బృందం అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదట హత్య జరిగిన రీతిలోనే ఈ 2 హత్యలు జరిగాయి. పిల్లలిద్దరికీ కొత్త బట్టలు వేసి ఎంతో అందంగా ముస్తాబ్ చేసి తమ పుట్టినరోజు నాడే హత్య చేశారు. తమ పిల్లల్ని కోల్పోయి బోరున విలిపిస్తున్న ఆ తల్లిదండ్రులకి ఏ సమాధానం చెప్పలేక మౌనంగా నిల్చుండిపోయింది మీనా. అంతలోని అక్కడికి చేరుకున్నాడు విక్రమ్. విక్రమ్ గారు, నా జీవితంలో ఎన్నో ఘోరమైన హత్యలు చూశాను, కానీ ఇలా అందమైన హత్యలు చేస్తూ పుట్టినరోజు నాడే తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఆ వ్యక్తి ఎవరో, కానీ వాడికన్నా ముందు అలాంటి వాడిని పుట్టించినందుకు ఆ దేవుణ్ణి శిక్షించాలని ఉంది అంటూ తన మనసులోని బాధని చెప్పింది మీనా. నిజమే మీనా గారు, అన్నింటికీ ఆ దేవుడే కారణం, కానీ నేను మాత్రం వదలను. దీనికి కారణమైన వారిని ఈ చేతులతోనే శిక్షించి తీరుతాను. కర్నూలు నగరానికి వస్తే క్యాంపు ముగించుకొని తిరిగొచ్చాడు మురళి. సావిత్రి, హాస్పిటల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. ఎప్పుడో రెడీ అయ్యాను అంటూ వచ్చి బైక్ మీద ఎక్కింది సావిత్రి. అలా నెమ్మదిగా బైక్లో మాట్లాడుతూ వెళ్తున్నారు సావిత్రి మరియు మురళి.
క్యాంప్ ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగింది సావిత్రి. కానీ నా మనసు, నా ఆలోచనలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరో 2 నెలలు ఆగండి. నాన్న అనే పిలుపుతో అన్నీ దూరమవుతాయి. ఆ పిలుపు కోసమే 1000 చెవులు వేసుకొని వేచి ఉన్నాను. అలా మాట్లాడుకుంటూ ఉండగానే హాస్పిటల్ వచ్చేసింది. బైక్ ఆపి సావిత్రి చేతిని పట్టుకొని నెమ్మదిగా ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళిపోయాడు మురళి. రండి, రండి అంటూ సావిత్రిని తీసుకొని డాక్టర్ వద్దకు వెళ్ళింది నర్సు. సావిత్రి వచ్చే వరకు బయటే వేచి ఉన్నాడు మురళి. తన చుట్టూ పసిపిల్లలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులను చూసి ఎంతో మురిసిపోతున్నాడు మురళి. అంతలోనే సావిత్రితో పాటు బయటకు వచ్చింది డాక్టర్. డాక్టర్ని చూడగానే కంగారుగా లేచి నిల్చున్నాడు మురళి. మురళి గారు, మీరేం కంగారు పడకండి. అన్నీ అనుకున్న టైంకి అనుకున్న విధంగానే జరుగుతాయి. మరో 2 నెలల్లో సావిత్రి ఓ బిడ్డకి జన్మనివ్వబోతోంది. మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పగానే ఆనందంలో మునిగిపోయాడు మురళి. హైదరాబాద్ నగరం. అదృశ్యమైన 6 మంది పసిపిల్లల్లో 3 హత్య చేయబడ్డారు. ఎలాగైనా మిగతా 3ని కాపాడడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. స్పెషల్ ఆఫీసర్ మీనా ఆఫీస్ ప్రాంగణం. మీనా మరియు విక్రమ్ మధ్య జరుగుతున్న సంభాషణ. విక్రమ్ గారు, హంతకులు పసిపిల్లల్ని పుట్టినరోజు నాడే చంపుతున్నారు అంటే ఆ పిల్లల గూర్చి అన్ని వివరాలు తెలిసిన వారే చేస్తున్నారని నా అనుమానం. కాబట్టి అదృశ్యమైన పిల్లల యొక్క బంధువుల్ని, వారి చుట్టుపక్కల ఉన్న వారిని, వారి కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మిగిలిన 3లో ముందుగా రాబోతున్న పుట్టినరోజు ఎవరిదో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ చిన్నారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. తద్వారా హంతకుల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. మనం కేసు నమోదు చేసుకున్న ఫైల్లో ఆ వివరాలన్నీ ఉంటాయి కదా. వెంటనే ఆ ఫైల్ ఓపెన్ చేసి రాబోతున్న పుట్టినరోజు ఎవరిదో చూడండి. అలాగే పసిపిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకోండి అంటూ విక్రమ్ని ఆదేశించింది మీనా. అలాగే మీనా గారు అంటూ బయలుదేరాడు విక్రమ్. ఆగండి విక్రమ్, నేను కూడా మీతో వస్తాను అంటూ విక్రమ్తో పాటు స్టేషన్కి వెళ్ళింది మీనా. స్టేషన్కి వెళ్ళగానే పసిపిల్లల మిస్సింగ్ ఫైల్ ఓపెన్ చేసి అందరి డేట్ ఆఫ్ బర్త్లు పరిశీలించారు విక్రమ్ మరియు మీనా. మై గాడ్ విక్రమ్, మిగిలిన 3లో ఒక అమ్మాయి పుట్టినరోజు రేపే. అంటే రేపటిలోగా మనం ఆ అమ్మాయి ప్రాణాన్ని కాపాడాలి. ఎలా కుదురుతుంది మేడం? ఇప్పుడు టైం ఆల్రెడీ రాత్రి 10 గంటలు అయ్యింది. అయితే మనం ఆ అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయినా మిగతా 2 ప్రాణాలు కాపాడొచ్చు. అదెలా మేడం? మనకున్న సమాచారం ప్రకారం హంతకులు ఎత్తుకు వెళ్లిన పసిపిల్లల్ని హత్య చేసి వారి పుట్టినరోజు నాడు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారి ఇంటి సమీపంలో వదిలి వెళ్తున్నారు. కాబట్టి రేపు ఉదయం 4 గంటలకే మనం ఈ అమ్మాయి ఇంటి వద్దకి చేరుకోవాలి. అప్పుడు అక్కడికి వచ్చిన హంతకుల్ని పట్టుకోగలిగితే మిగతా 2 హత్యలతో పాటు జరగబోయే ఘోరాల్ని కూడా ఆపొచ్చు. మీరు చెప్పింది నిజమే మేడం. మీరు చెప్పినట్టే మనం హంతకుల కన్నా ముందే ఆ అమ్మాయి ఇంటి వద్దకు చేరుకోవాలి. కానీ విక్రమ్, ఒక హత్య జరగబోతుందని తెలిసి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నామంటే ఈ పోలీస్ వృత్తికే సిగ్గుచేటు. ఈ మాటలు విన్న విక్రమ్ మరియు మిగతా పోలీసులంతా మౌనంగా ఉండిపోయారు. సరే విక్రమ్, రేపు ఉదయం 4 గంటలకల్లా మనం అనుకున్న చోటికి చేరుకోవాలి. హంతకులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవటానికి వీల్లేదు. ఓకే మేడం, ఎలాగైనా రేపు హంతకుల్ని పట్టుకొని తీరాలి. సరే విక్రమ్, ఉదయం 4 గంటలకు కలుద్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. కర్నూలు నగరంలో అమ్మా సావిత్రి, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వచ్చింది పక్కింటి సరోజ. ఎవరు అంటూ బయటికి వచ్చింది పని మనిషి లక్ష్మి. నేను పక్కింటి సరోజ. అవునా, ఏం కావాలి? సావిత్రితో మాట్లాడదాం అని వచ్చానులే. అంతలోని రండి సరోజ గారు అంటూ అక్కడికి వచ్చింది సావిత్రి. ఏంటి సరోజ గారు ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, నువ్వేమో ఎక్కువ బయటికి రావు, నేనేమో ఎక్కువ లోపలుండను. అందుకే నీతో అలా కొద్దిసేపు మాట్లాడదామని ఇలా వచ్చాను. అవునా అంటూ చిన్నగా నవ్వింది సావిత్రి. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా సావిత్రికి తాగటానికి పళ్ళరసాలు, తినడానికి పోషకాహారాలు తీసుకొని ఇంటికి వచ్చాడు మురళి. సావిత్రి, ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో, మరి నిద్ర లేచిన తర్వాత ఇవి తిను అంటూ అన్ని సావిత్రి ముందు పెట్టాడు మురళి. అలాగేనండి. అలాగే కాదు, ముందు జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో, నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మురళి. తాగమ్మా తాగు, నువ్వు తాగకపోతే ఆయనకి బయటకొచ్చేలా ఉంది అంటూ వెటకారంగా అంది సరోజ. ఆ మాటలు విని తనలో తాను నవ్వుకుంది సావిత్రి. హైదరాబాద్ నగరం. సమయం తెల్లవారుజామున 4 గంటలవుతుంది. చేతిలో తుపాకీలు పట్టుకొని హంతకుల కోసం వేచి చూస్తున్నారు మీనా మరియు విక్రమ్తో పాటు వచ్చిన మిగతా పోలీసులు. మీనా మరియు విక్రమ్ దుండగల్ని పట్టుకున్నారా, ఆ బిడ్డని కాపాడారా, ఆ బిడ్డని వాళ్ళు చంపేశారా అనేది వచ్చే కథలో షేర్ చేస్తాను. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.